వెల్కమ్ బ్యాక్ టు రేజాక్ ఫీ 999. సో ఇవాళ డిఫరెంట్ రెసిపీ వచ్చేసి కాందా పోహా అంటారు అనమాట. అటుకులతో ఉప్మా. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అది వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసి కాస్త సన్నగా తరిగిన 2-3 అల్లం ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ వేసేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 ఫుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా నూనెలో మిక్స్ అయ్యేలాగా కలిపేసాలన్నమాట. ఎందుకంటే ఇవంతా మిక్స్ అయితేనే తర్వాత అటుకులన్నిటికీ మంచిగా అంటుతుంది అనమాట. చూసారు కదా, ఈ అటుకులన్నీ 3 టైమ్స్ వాటర్లో మంచిగా శుభ్రం చేసి మళ్ళీ లాస్ట్లో మంచి నీళ్ళు వేసి అప్పుడు నీళ్ళలోంచి తీసి మంచిగా నీళ్ళంతా తీసేసిన తర్వాత దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం అన్నీ ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కాస్త ఇది మిక్స్ చేసేసామంటే అటుకులన్నిటికీ మంచిగా కలిసిపోతుంది. ఫైనల్లీ ఇది రెడీ అయిపోయింది కాబట్టి అంటే స్టవ్ మీద ఒక 10 minutes లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే రెడీ అయిపోతుంది. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ కాస్త పైనుంచి టాపింగ్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ ఒక హాఫ్ నిమ్మకాయ మొత్తం జ్యూస్ వేసేసి మిక్స్ చేసేసామనుకోండి, పుల్ల పుల్లగా స్పైసీగా సూపర్ ఉంటుంది టేస్ట్. చూసారు కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అందరికీ నచ్చి ఉంటుంది. అండ్ కావాలంటే మీరు దీంట్లో బాయిల్ చేసిన కాస్త పొటాటో ముక్కలు అండ్ పల్లీలు కూడా వేసుకోవచ్చు.